హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సబ్జెక్ట్ ఏంటంటే, కొందరు ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పెళ్లి తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అంటే వివాహేతర సంబంధాలు అన్నమాట. పెళ్లి తర్వాత ఎందుకు పెట్టుకుంటారు? భర్త ఉండగా ఇలా ఎందుకు పెట్టుకుంటారు? ఇది మోసం కదా. మరి వాళ్ళు ఇలా ఎందుకు పెట్టుకుంటారు అనేది తెలుసుకుందాం. ఇలా పెట్టుకుంటే భర్త ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. ఇది ఆడవాళ్ళకు ఉపయోగపడుతుంది, మగవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ వీడియో చివరి దాకా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది మహిళలు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంటే ఆఫీస్లో కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గర కావచ్చు. ఇది ఒక సర్వసాధారణమైన విషయంగా మారిపోతూ ఉంది. ఒక మహిళ ఏం చేస్తూ ఉండేదంటే, రోజు తన భర్త స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఇలా మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఏమైందంటే, అతను సెక్స్ పరంగా ఆమె పట్ల ఇంట్రెస్ట్ చూపించడం ప్రారంభించాడు. ఇలా అతను ఎప్పుడైతే సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపించాడో అప్పుడు ఆమె కాస్త కంగారు పడింది. అయితే ఈ అమ్మాయి భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట. అయితే ఇతను పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఆఫీసులోనే బిజీగా గడుపుతాడు. ఆ తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఆ కంప్యూటర్లోనో ల్యాప్టాప్లోనో నిమగ్నమైపోతూ ఉంటాడు. వృత్తిపరంగా అందులోనే బిజీ అయిపోతాడు. అంతే తప్ప ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా భార్యతో ఆప్యాయంగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు అనమాట. ఎప్పుడు ఆ వృత్తిలోనే బిజీ అయిపోతూ ఉంటాడు. దీంతో ఆ అమ్మాయి తన భర్త స్నేహితుడి వైపు ఆకర్షితురాలు అయింది. ఎందుకంటే సెక్స్ ఫీలింగ్స్ అనేవి ఎప్పుడు ఎవరితో ఎందుకు కలుగుతాయో చెప్పలేమండి. ఇలా అమ్మాయిల విషయంలోనైనా అవుతుంది, అలాగే ఇలా అబ్బాయిల విషయంలోనూ అవుతుంది. కానీ ఇప్పుడు మనం అమ్మాయిల విషయం గురించే చర్చించుకుంటున్నాం. మన సమాజంలో ఎలా ఉంటుంది అంటే, ఒక మహిళ తప్పు చేస్తే అందరూ దాన్ని తప్పు పడతారు. కానీ అదే ఒక పురుషుడు తప్పు చేస్తే దాన్ని ఎవరు తప్పు పట్టరు. ఇప్పుడు ఒక తల్లి కావచ్చు, ఒక కూతురు కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ఇలా ఆడవాళ్ళు తప్పు చేస్తే అందరూ తప్పు పడతారు. అదే మగవాడికి ఆ తప్పు లేదు. ఒక అమ్మాయి ఇంటికి లేటుగా వస్తే అందరూ మందలిస్తారు, అందరూ కోపం చేస్తారు. అంటే అందులో అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, ఇలా అందరూ ఆ అమ్మాయిని మందలిస్తారు. కానీ అదే అబ్బాయి ఇంటికి లేటుగా వస్తే ఎవ్వరూ అడగరు. అంటే మన సమాజంలో ఒక అమ్మాయిని పెంచిన వాతావరణం అలా ఉంటుంది. కానీ ఇప్పుడు కాస్త మారింది. ఎందుకంటే అమ్మాయిలు కూడా అబ్బాయిలాగానే వాళ్ళ మార్గంలో నడుస్తున్నారు. సెక్స్ అంటే ఏమిటి? కాసేపు ఓ వ్యక్తితో మనం గడుపుతున్నాం, ఓ వ్యక్తితో శృంగారం చేస్తున్నాం, ఓ వ్యక్తితో శృంగారంలో పాల్గొంటున్నాం, అంతే కదా. తిరిగి మన దారిలో మనం వచ్చేస్తున్నాం. అంత ఈజీగా అయిపోయింది. అంటే ఇప్పుడు సమాజం మారిపోయింది, కాస్త మార్పు వచ్చింది ఆడవాళ్ళు. దీన్ని ఈజీగా తీసుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా. అప్పట్లో కట్టుబాట్లు పాటించకుండా అబ్బాయిలు ఎంతైతే స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారో అదే ధోరణిలో అమ్మాయిలు కూడా నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది ప్రపంచం అంటే, భర్త ఎవరో తన బంధువులతోనో లేదా ఆఫీస్లో ఒక స్త్రీతోనో అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్య కూడా నేనెందుకు పెట్టుకోకూడదు, నాకెందుకు హక్కు లేదు, నాకు చదువు ఉంది, నాకు ఉద్యోగం ఉంది అని భార్య కూడా మరో పురుషుడితో కావాలని అక్రమ సంబంధం పెట్టుకుంటూ ఉంది. ఇలా మారిపోయిందన్నమాట సమాజం. చాలామంది దంపతులు అనుకుంటారు తమ మధ్య ప్రేమ శృంగారం ఉంది కదా, ఇంకా ఏం కావాలి అని అనుకుంటారు. కానీ లేదండి, ప్రేమ శృంగారం ఉన్నా కూడా దంపతుల మధ్య ఒక లోటు ఉంటుంది. అది ఏంటంటే ఆకర్షణ, వ్యామోహం అన్నమాట. ప్రేమ శృంగారం ఉన్నా కూడా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, వ్యామోహం అనేది కనుక లేకపోతే జీవితం చాలా చప్పగా ఉంటుంది. ఉదాహరణకి ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏం చేస్తుందంటే ప్రతి విషయం ఇతరులతో షేర్ చేసుకుంటుంది, అంటే మగవాళ్ళతో. చివరికి 20 ఏళ్ళ అబ్బాయికైనా సరే అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ భర్త అనుకున్నాడు, అరే ఏంటి నా భార్య ఏంటి ఎప్పుడు ఇతరులతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది, నాతో మాత్రం ఏమీ చెప్పదు, ఒక మాట కూడా చెప్పదు, కానీ ఇతరులతో అన్ని ఇలా షేర్ చేసుకుంటూ ఉంటుంది, ఇతర మగాళ్ళతో ఇలా అన్ని మాటలు చెప్పేస్తూ ఉంటుంది ఏంటి అని అతను అర్థం కాక ఒక ఆందోళనకు లోనయ్యాడు. అయితే ఆమె భర్త ఏం చేస్తాడంటే, ఆమె ఏ విషయం చెప్పినా సరే కసురుకుంటాడు, విసుక్కుంటాడు, చిరాకు పడతాడు, కానీ అస్సలు వినడు అనమాట, పట్టించుకోడు. కానీ భార్య అంటే అతనికి చాలా ప్రేమ, అతనంటే ఆమెకు కూడా ప్రేమ. కానీ ఇతను ఎందుకు ఇలా విసుక్కుంటాడు, ఏ విషయం చెప్పినా ఎందుకు పట్టించుకోడు, ఏ విషయం చెప్పినా చిరాకు పడతాడు అనే విషయం ఆమెకు అర్థం కావడం లేదు. అలాగే అతను కూడా అర్థం కావడం లేదు, నా భార్య ఏంటి ప్రతి విషయం నాతో షేర్ చేసుకోకుండా పరపురుషులకు, బయట మగవాళ్ళకు షేర్ చేసుకుంటూ ఉంటుంది, ప్రతి విషయం
ఇతర మగవాళ్ళతో చెప్పుకుంటుంది అని అతనికి అర్థం కావడం లేదు ఆమె గురించి. అలాగే కొందరు ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు చూసినా తన భర్తతో అది కావాలి, ఇది కావాలి, ఇది తెచ్చిపెట్టు, అది తెచ్చిపెట్టు, ఇది కొన్ని, అది కొన్ని అంటూ ఎప్పుడు వెంటబడుతూ ఉంటారు, వేధిస్తూనే ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే వాళ్ళకు అలా అవసరాలు ఉంటాయన్నమాట. అయితే ఇలాంటి ఆడవాళ్ళు ఏం చేస్తుంటారంటే భర్తతో ప్రేమగా ఉంటారు, అన్నీ చేసి పెడతారు అతనికి, కానీ ఇలా డబ్బు కోసం వేధిస్తూ ఉంటారు. అంటే ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలని ఎప్పుడు డబ్బు 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 అంటే ఇలా వేధిస్తూ ఉంటారు. దంపతుల మధ్య ఇలా ఆర్థిక సమస్యలు కూడా కొన్ని అగాధాలను సృష్టించే అవకాశం ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య ఆకర్షణ అనేది వ్యామోహానికి తొలిమెట్టు. అది ఎప్పుడు తగ్గకూడదు. ఎందుకంటే మనం ఒక వస్తువును కొనుక్కున్న తర్వాత దాన్ని మోజు తీరగానే ఏం చేస్తాం, ఓ మూలన పడేస్తాం. కానీ భార్య అలాంటి వస్తువు కాదండి. చాలామంది భర్తలు ఏం చేస్తారు, పెళ్ళైన కొత్తలో భార్యను నీ కళ్ళు బాగున్నాయి, నీ హెయిర్స్ బాగున్నాయి, నీ ముక్కు బాగుంది, నీ పెదాలు బాగున్నాయి, ఇలా అన్నీ బాగున్నాయని వర్ణిస్తూ ఉంటారు. నీ మాట బాగుంది, నీ నడక బాగుంది, ఇలా ఎన్నో వర్ణిస్తూ ఉంటారు. అసలు భార్య లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకుండా ఉంటారు. అలాగే ఆడవాళ్ళు కూడా ఇలాగే భర్త లేకుండా ఒక్క క్షణం ఉండలేని పరిస్థితిలో ఉంటారు. భార్యాభర్తల మధ్య ఆకర్షణ అనేది వ్యామోహాన్ని పెంచుతుంది. అయితే పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ఈ ఆకర్షణ వ్యామోహం అనేది రాను రాను తగ్గుతూ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే జీవితం అనేది భార్యాభర్తల మధ్య బంధం అనేది చెప్పబడేలా చేస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఈ ఆకర్షణ వ్యామోహం అనేది తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య ఆకర్షణ వ్యామోహం అనేది పెళ్ళైన కొత్తలో విడదీయలేనంత బలంగా ఉంటుంది. కానీ రాను రాను ఇది వాళ్ళ మధ్య కొరవడుతూ ఉంటుంది. దీనివల్ల దంపతులు ఒక మధురానుభూతిని కోల్పోతూ ఉంటారు. భార్యాభర్తలు ప్రతిరోజు ఒక్కసారైనా సరే ఇద్దరు ఒకరి పక్కన ఒకరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకుంటూ ఒకరి మాటలు ఒకరు వినాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. అంతేకాని ఒకరిని ఒకరు విమర్శించుకోకూడదు, వ్యతిరేకించుకోకూడదు. ఇలా ఒకరి మనసును ఒకరు, ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవడం వల్ల వాళ్ళిద్దరికీ ఒక మంచి బంధం ఏర్పడుతుంది, ఒక అవగాహన ఏర్పడుతుంది. అలాగే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి జీవితంలో. వాళ్ళ బంధం గురించి, వాళ్ళ మీద ఒకరి పట్ల ఒకరికి ఉన్న అనుబంధం గురించి, ప్రేమ, ఇలాంటివన్నీ కొత్త కొత్త విషయాలు వాళ్ళకు ఏర్పడుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఇలాంటి కమ్యూనికేషన్ లేకపోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఎప్పుడు కూడా ఇంట్లో ల్యాప్టాప్ ముందటేసుకొని కూర్చుంటాడు. అంతేగాని భార్యతో ఒక్కసారి కూడా మాట్లాడు, ఆమెతో కబుర్లు చెప్పాడు, ఏ విషయం కూడా ఆమెతో మాట్లాడు. ఎప్పుడు ఆ ల్యాప్టాప్లో బిజీగా ఉంటాడు. అయితే ఆమె అడుగుతూ ఉంటుంది, ఒకసారి రండి మాట్లాడుకుందామని అడుగుతూ ఉంటుంది. అలాగే బయటకు వెళ్దాం రండి, ఎటైనా వెళ్దాం రండి, ఎటైనా తీసుకెళ్ళండి, ఇలా అడుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు అతను తీసుకెళ్లకుండా తన పనిలోనే బిజీగా ఉంటాడు ల్యాప్టాప్లో. అయితే అతను చాలా మంచివాడు, భార్యకు ఏ లోటు లేకుండా అన్నీ తెచ్చి పెడుతూ ఉంటాడు. భార్య అంటే అతనికి ప్రేమే, కానీ ఎప్పుడు ఆమెతో మాట్లాడు. అంటే వృత్తి రీత్యా అతను ల్యాప్టాప్లో బిజీగా ఉంటాడు, బయటకు కూడా తీసుకెళ్ళడు, ఆమెతో పెద్దగా మాట్లాడు, ఎందుకంటే ఉద్యోగంలో బిజీగా ఉంటాడు. దీనివల్ల వాళ్ళ భార్య చాలా విసుగు చెందింది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఆమె భర్త స్నేహితుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత క్యాజువల్గా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఆ మాటల్లో అతను చాలా ప్రేమగా, లవ్లీగా, చక్కగా ఆమెతో మాటలు కలిపేవాడు. దీంతో ఆ అమ్మాయి అతని పట్ల ఆకర్షితురాలు అయింది. అయి ఆ పరిచయం అనేది అలా పెరిగిపోయింది. పోయి ఆ పరిచయం ఎక్కడి దాకా దారితీసిందంటే ఒక 1 year వరకు నాన్ స్టాప్గా ఇద్దరు మాట్లాడుకునేంత అనుబంధాన్ని పెంచింది. దీనివల్ల ఒకరోజు అతను ఏం చేశాడంటే ఆమెను శారీరకంగా దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేశాడు. భార్య పరాయి మగవాడితో స్వీట్గా, లవ్లీగా మాట్లాడితే ఏ మగవాళ్ళు సహించరు, దాన్ని అంగీకరించరు. కానీ ఇదే తరుణంలో మీ భార్యతో, అంటే వాళ్ళ భార్యతో వాళ్ళు అంతే స్వీట్గా, లవ్లీగా మాట్లాడొచ్చుగా. ఇలా మాట్లాడితే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు భార్యకు ఏదైనా కొనిపెడతారు, అన్నీ చేసి పెడతారు, పిల్లలు, ఉద్యోగం అన్నీ వాళ్ళ కోసమే చేసి పెడతారు, ఆమెకు కావాల్సిన అన్నీ తెచ్చి పెడతారు. కానీ ఆమెతో స్వీట్గా, లవ్లీగా మాత్రం
మాట్లాడడం అనేది ఉండదు, ఎప్పుడు ఒంటరిగా ఉంటారు. అంటే వాళ్ళకు తెలియదు భార్యాభర్తల బంధం అంటే ఇద్దరు కలిసి ఉండాలని, స్వీట్గా లవ్లీగా ఆమెతో మాట్లాడాలని, ఆమెతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనే విషయం తెలియదు వాళ్ళకి. భార్యాభర్తల బంధం అంటే ఇంతే అనుకుంటారు, భార్య అక్కడ భర్త ఇక్కడ, ఆమెకు అన్ని తెచ్చి పెడుతున్నాను, ఆమెకు అన్ని ఇస్తున్నాను, ప్రేమగా చూసుకుంటున్నాను అని అనుకుంటారు. కానీ స్వీట్గా లవ్లీగా ఆమెతో మాట్లాడాలి, ఆమెకు నచ్చేలా, ఆమెకు దగ్గర కావాలి, ఇష్టపడేలా ఉండాలి అని అనుకోరు. ఎందుకంటే కొందరు మగవాళ్ళు ఏంటంటే ఇంట్లో కూడా అలాగే ఉంటారు, వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే ఒంటరిగా ఉంటారు. అంటే ఇంట్లో అన్ని ప్రేమగా అనుబంధంగా అనురాగంగా ఉంటారు, కానీ ఈ విషయాలు మానసికంగా కానీ వ్యక్తిగతంగా కానీ కొన్ని విషయాలు ప్రేమగా సమస్యలు అనేవి తెలుసుకోరు, చెప్పుకోరు, షేర్ చేసుకోరు అనమాట. ఎందుకంటే కొందరు చిన్నప్పటి మగవాళ్ళు హాస్టల్లో పెరిగి ఉంటారు. హాస్టల్ జీవితం ఎలా అయితే ఒంటరిగా ఉంటుందో అలాగే ఇంట్లో కూడా అలాగే ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు భార్య దగ్గర కూడా అంతే అనమాట. తన భార్యతో కూడా ఒంటరిగా ఉంటారు, ఆమెతో ఏ విషయాన్ని వినరు, చెప్పుకోరు, ప్రేమగా మాట్లాడరు. కానీ ఆమెతో అన్ని తెచ్చిపెడతారు, ఆమె అంటే ఇష్టమే, ఆమె కోసమే డబ్బు సంపాదిస్తారు, ఇంటి కోసం పిల్లల కోసం అన్ని తెచ్చిపెడతారు. కానీ ప్రేమగా స్వీట్గా మాత్రం మాట్లాడరు అనమాట. ఇదో స్వభావం వాళ్ళది. కాబట్టి భార్యాభర్తలు ఏం చేయాలంటే పెళ్లికి ముందు ఎలా అయితే ఒకరికొకరు కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటారు కదా, అంటే నీ కళ్ళు బాగున్నాయి, నీ హెయిర్స్ బాగుంది, నీ పెదాలు బాగున్నాయి, నువ్వు బాగున్నావు, నువ్వు బాగా మాట్లాడతావు, ఇలా ఎన్నో కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ ఒకరికొకరు నచ్చేలా ఇష్టపడేలా మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అలాగే పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఒకరికొకరు కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇలా ఇచ్చుకోవడం వల్ల ఒకరికొకరు దగ్గరతనం అవుతుంది. మీరు ఎన్నో టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు కదా, చూస్తూ దగ్గర కూర్చొని నువ్వు ఆ హీరోయిన్లా ఉంటావు, ఆ హీరోయిన్ అంత అందంగా ఉంటావు, ఆ హీరోయిన్ అంత స్వీట్గా మాట్లాడతావు, ఇలా కాంప్లిమెంట్స్ అనేవి ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకోవడం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, వ్యామోహం పెరుగుతుంది. అలాగే ఇది బంధం బలపడుతుంది, ఒకరి పట్ల ఒకరికి ఇష్టాన్ని, దగ్గరితనాన్ని పెంచుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఏకాంత సమయంలో కానీ తీరిక సమయంలో కానీ బయటికి వెళ్ళి ఒకరి చేతులు ఒకరు చేతులు కలిపి అలా నడుస్తూ ఉండాలి, సరదాగా మాట్లాడుకుంటూ. లేదా టీవీ సీరియల్ చూస్తూ కానీ ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకుని అలా సరదాగా మాట ముచ్చట్లు అనేవి కలుపుతూ ఉండాలి. దీనివల్ల ఒక అనుబంధం పెరుగుతుంది, ఒకరంటే ఒకరికి ఇష్టం పెరుగుతుంది, ఒకరంటే ఒకరికి అర్థమవుతుంది, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అభిమానాలు, అనురాగాలు ఎంత ఉన్నాయి అనేది వాళ్ళకు అవగాహనకు వస్తుంది. కాబట్టి ఒకరి చేతిలో ఒకరు చేతి వేసుకొని సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ గడపాల్సి ఉంటుంది. ఇది కాకుండా మరొకటి కూడా ఉందండి, అదేంటంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్నానం చేయడం. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్నానం చేయడం వల్ల ఒకరంటే ఒకరికి మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, అలాగే మైండ్ రిఫ్రెష్ అవుతుంది, ఒక మంచి దగ్గరతనాన్ని చేస్తుంది, అలాగే మంచి రిలీఫ్ని ఇస్తుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కలిసి స్నానం చేయడం కూడా చాలా ఒక ఇంపార్టెంట్ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇతను ఏదో సినిమాల్లో విషయాలు చెప్తున్నాడు, సినిమా టైప్లో వెళ్తున్నాడు అని మాత్రం అనుకోకండి. ఇది చాలా దగ్గరతనాన్ని భార్యాభర్తల మధ్య చేస్తుంది. కాబట్టి కలిసి స్నానం చేయడం అనేది కూడా ఒక మంచి అనుబంధాన్ని పెంచుతుంది, మంచి రిలీఫ్ని ఇస్తుంది, ఇద్దరి మనసులను తేలిక చేస్తుంది, ఒక అనుబంధాన్ని కలుగజేస్తుంది. అలాగే మీ భార్యతో మీరు సరదాగా ఆమె భుజం తడుతూ మాట్లాడండి. ఇలా మాట్లాడడం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఇష్టాన్ని, అలాగే అనుబంధాన్ని తెలియజేస్తుంది. భార్యాభర్తల మధ్య ఇది ఒక కమ్యూనికేషన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే మనకు పూర్వకాలంలో చెప్తూ ఉండేవాళ్ళు కదా పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరిని కలిపి అలా బయటికి పంపిద్దాం, బయటికి వెళ్ళనివ్వండి, గుడికి వెళ్ళనివ్వండి, సినిమాకి వెళ్ళనివ్వండి, ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి భార్యాభర్తల మధ్య అలాంటి బంధాలు అనేవి తగ్గుతున్నాయి. అలాగే అందరూ వృత్తిపరంగా, డబ్బు పరంగా బిజీ అయిపోతున్నారు. డబ్బు కోసం ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు. కానీ భార్యాభర్తల మధ్య ఇలాంటి బంధాలు, అనుబంధాలు ఏకాంతంగా ఇద్దరు బయటికి వెళ్ళడం, గుడికి వెళ్ళడం ఇలాంటివి పెద్దగా చేయడం లేదు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కలిసి స్నానం చేయడం వల్ల ఒక మధురానుభూతి అనేది కలుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు తీరిక లేకపోతే ఆఫీస్కు సెలవు పెట్టండి, లేదా మీకు సమయం దొరకకపోతే మీ పిల్లలు స్కూల్కు పోయినప్పుడు ఇలా ఇద్దరు కలిసి స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఇద్దరికి భార్యాభర్తల మధ్య ఒక మధురానుభూతి అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తలు కూల్గా ఉన్నప్పుడు ఒకరి మనసులోని ఆలోచనలు, భావాలు, ముఖ్యంగా సమస్యలు అనేవి మరొకరికి తెలియజేసుకుంటూ ఉండాలి. అలాగే ఎదుటివారి సమస్యలు మరొకరు వింటూ ఉండాలి. ఇలా ఉండడం వల్ల కూడా ఒకరి పట్ల ఒకరికి మంచి అనుబంధాన్ని, దగ్గరతనాన్ని కలుగజేస్తుంది. అలాగే కొందరు మగవాళ్ళు పెళ్ళై కొన్ని ఏళ్ళు గడుస్తున్నా కూడా
భార్యను తాకింది చాలా తక్కువ సార్లు ఉంటుంది, భార్యతో గడిపింది చాలా తక్కువ సార్లు ఉంటుంది. మీకు ఇంకా పిల్లలు ఎందుకు కలగడం లేదు, కావాలని దూరం ఉంటున్నారా అని ఇతరులు అడిగే స్థాయికి వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భార్యతో గడిపేది తక్కువగా ఉంటుంది, పరస్త్రీల దగ్గర మాత్రం వాళ్ళు వెళ్ళడం, వాళ్ళతో గడపడం అనేది ఎక్కువగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూడా భార్యను నిర్లక్ష్యం చేస్తూ పరస్త్రీల దగ్గరికి వెళ్తూ పరస్త్రీలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండడం అనేది మగవాళ్ళు చేస్తున్న అతి పెద్ద తప్పు అన్నమాట. ఇలా పెళ్ళైన తర్వాత కూడా మగవాడు ఆమెతో ఎలాంటి ఫిజికల్ రిలేషన్ పెట్టుకోకుండా పరస్త్రీల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతోనే గడపడం అనేది ఏ భార్య కూడా తట్టుకోదన్నమాట, ఏ స్త్రీ కూడా భరించలేదు. అయితే ఇది చాలా అమానుషం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కూడా భార్యతో భర్త ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేకుండా ఇతర స్త్రీల దగ్గరికి వెళ్ళడం అనేది సరైనది కాదు. ఎందుకంటే పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశమే ఫిజికల్ రిలేషన్, అంటే శారీరకంగా దగ్గర కావడం. పెళ్లి ఎందుకు చేస్తారు అంటే అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక వయసు వచ్చిన తర్వాత కోరికలు అనేవి కలుగుతాయి, ఆకర్షణ వ్యామోహం అనేది కలుగుతుంది. అది శారీరక అవసరం, అది తీర్చుకోవడానికే పెళ్లి చేస్తారు. అంటే సామాజిక ఆమోదంగా అలాగే కుటుంబ ఆమోదపరంగా ఇలా ఈ పెళ్లి జరుపుతారు. ఎందుకంటే మనం ఇప్పుడు వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలను ఖండిస్తున్నాం. ఎందుకంటే పెళ్లి అనేది ఒక ఆమోదయోగ్యమైన ఒక ఒప్పందం. ఇది స్త్రీకైనా పురుషుడికైనా వయసులో కోరికలు వస్తాయి, ఆకర్షణ కలుగుతుంది. ఎందుకంటే శృంగారం అనేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అది తీర్చుకోవడానికే సమాజం ఒక వెసులుబాటు కల్పించింది. దాన్నే పెళ్లి అంటారు. పెళ్లిలో స్త్రీ పురుషులు చక్కగా సెక్సువల్ ఫ్రీడమ్ పొందండి అని చేసేది పెళ్లి. దాంట్లో అమ్మాయి అబ్బాయి వాళ్ళకు కలిగే ఈ కోరికలు తీర్చుకోవాల్సి ఉంటుంది. దీన్నే పెళ్లి అంటారు. పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశం ఇదన్నమాట. పెళ్ళైన తర్వాత కొందరు మా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భార్య కోరికలను పట్టించుకోరు, నిర్లక్ష్యం చేస్తారు. పరస్త్రీల దగ్గరికి మాత్రం వెళ్తూ ఉంటారు, పరస్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల భార్య కోరికలను పట్టించుకోకపోవడమే అవుతుంది. ఎందుకంటే పురుషుడికి ఎలా అయితే కోరికలు ఉన్నాయో భార్యకు అలాగే ఉంటాయి. మరి భార్య కోరికలు తీర్చుకోకుండా నీ కోరికలు మాత్రమే తీర్చుకుంటూ పరస్త్రీల దగ్గరికి నువ్వు వెళ్తే ఇక్కడ భార్య పరిస్థితి ఏం కావాలి? మరి ఆమెను నిర్లక్ష్యం చేస్తూ నువ్వు పరస్త్రీల దగ్గరికి వెళ్ళడం అనేది చాలా అమానుషం అన్నమాట. ఎందుకంటే పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశమే ఫిజికల్ రిలేషన్. ఇది నిర్లక్ష్యం చేస్తూ పురుషుడు పరస్త్రీల దగ్గరికి వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసమో పురుషులు ఆలోచించాలి. ఎందుకంటే పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశమే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు స్త్రీ పక్కదారులు పట్టడంలో తప్పే ఉంది. పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నువ్వు పెడచెవిన కొట్టి నిర్లక్ష్యం చేసి పక్కదారులు పడితే ఆడవాళ్ళు పరపురుష సంబంధాలు పెట్టుకోవడంలో తప్పే ఉంటే ఒక రకంగా ఆడవాళ్ళు ఈ విషయంలో పరపురుష సంబంధాలు పెట్టుకోవడానికి మగవాళ్ళే అవకాశం ఇస్తున్నట్టు లెక్క. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఆమెకు ఎలాంటి సుఖ సంతోషాలు ఇవ్వకుండా, జీవితంలో ఎలాంటి మధురానుభూతులు ఇవ్వకుండా పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నువ్వు అణచివేస్తూ కాలరాస్తూ పరస్త్రీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నప్పుడు ఏ స్త్రీ అయినా పక్కదారులు పట్టడంలో పురుషుడే ఆమెకు అవకాశం ఇస్తున్నట్టు లెక్క అన్నమాట. ఈ యొక్క అవసరాలు తీరినప్పుడే పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ఇలా పరపురుష సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శారీరక అవసరాలు అనేవి పురుషుడు స్త్రీకి తీర్చినప్పుడు లేదా పురుషుడితో స్త్రీ తీర్చుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆమెలో ఒక మంచి రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది, అలాగే టెన్షన్ ఫ్రీ అవుతుంది, అలాగే చికాకు, కోపం, అసహనం ఇలాంటివన్నీ తగ్గిపోయి మంచి ఒక తేలికతనం అనేది వస్తుంది. కాబట్టి భర్త ఈ విషయాన్ని అర్థం చేసుకొని భార్యతో సఖ్యంగా ఉండి ఆమె శారీరక అవసరాలు తీర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశమే ఇదన్నమాట. ఇలా చేయగలిగితే ఏ స్త్రీ కూడా పరపురుష సంబంధాలు పెట్టుకోదు, అక్రమ సంబంధాలకు ఆశపడదు అనేది మగవాళ్ళు గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పెళ్లి తర్వాత ఆడవాళ్ళు ఎందుకు ఇలా పరపురుష సంబంధాలు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అనేది తెలుసుకున్నారు కదా. ఎందుకు కొన్నిసార్లు మగవాళ్ళు కూడా కారణం అవుతూ ఉంటారు. కాబట్టి పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకొని పురుషులు స్త్రీ యొక్క అవసరాన్ని, ఫిజికల్ రిలేషన్ని నిర్లక్ష్యం చేయకుండా అర్థం చేసుకొని ఆమెతో సఖ్యతగా ప్రేమగా వ్యవహరించగలిగితే ఏ స్త్రీ కూడా పరపురుష సంబంధాలు పెట్టుకోదు, అందుకోసం ఆశపడదు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
సెలవు, నమస్కారం.